supported us. It's a divine plan. They are there with us all the way. It's a divine plan, sir, is here. It's all divine, right? So everyone over here is not by accident. That is what I mean to say. Only then Swami appears, right? Seeing your expert in every aspect of the film, we really got thrilled. You might have done a lot of things, but we don't know much about you. Can you give a small intro about your previous films or previous experience? No, I'm only trying to be a good husband. That's my only this thing. I'm only trying say, because whatever I make, I show to my wife. When she approves, I'll say okay. Sir, with all my experience, I tell you, that is a trial that we do Try to test it for a lifetime. అరవింద్ గారు, భరణి గారు, అరవింద్ గారు, మీరు అరవింద్ గారు శివ భక్తులు కదా సార్, నరసింహస్వామిని చూసినప్పుడు ఎలా అనిపించింది సార్? శివకేశవులకి నాకేం అభేదం కలపలేదు. ఎందుకంటే సంహారం ఆయన చేశాడు, ఈయన చేశాడు. సో వాళ్ళిద్దరికి ఊరికే మనం అనుకోవడంగా వంకాయ కూర కావాలా లేకపోతే పులుసు కావాలా అంతే తేడా తప్ప రెండూ ఒకటేనాయన అంతే. దానిలో మనం దయచేసి విభేదాలు పెట్టద్దు. ఈ సినిమాతో అసలు పెట్టద్దు. అరవింద్ గారు చిన్న సరదా ముచ్చట చెప్దామని, క్వశ్చన్ ఏం కాదు. 4 మంచి ముక్కలు చెప్పారు పెద్దవాళ్ళిద్దరిని తీసుకొచ్చి. బయట 4 మంచి ముక్కలు వెయిట్ చేస్తున్నాయి జనాలకి. చెప్పులు కూడా వేసుకోకుండా వచ్చి 4 మంచి ముక్కలు చెప్పించాడు, ముక్కలు పెట్టడం ఏంటని నా డౌట్. సార్ జనమిత్రులు గారు అదే క్వశ్చన్ ఏంటండి జనమిత్రులు గారు, సార్ మీరు చాలా డివోషనల్ సినిమాకి వర్క్ చేశారు. దేవుళ్ళు సినిమా చేశారు, శ్రీరామరాజ్యం సినిమా బాలకృష్ణ గారి అద్భుతమైన సాంగ్స్ రాశారు. అలాగే లక్ష్మీ నరసింహ కోటరామకృష్ణ గారి డైరెక్షన్ ఆ సినిమాకి వర్క్ చేశారు. సో అలాంటి చేసిన మీరు ఈ సినిమా చూసిన తర్వాత మీకు మళ్ళీ ఇలా సినిమా ఎప్పుడైనా చేయాలనిపించిందా? ఈ సినిమా గురించి అనాలిసిస్ చేస్తే ఏం చెప్తా? ఈ ఆన్సరే పెద్దదిగా మీకు బాగా అనుబంధం ఈ డివోషనల్ సినిమా